థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ మురళీ మనోహర్ గారు మాట్లాడతారు. మొదటగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి మీడియా మిత్రులకి. మా ఇంటెన్షన్ డిలే చేయాలని కాదు. ఇవాళ మాకు సెన్సార్ ఉండే, లాస్ట్ మూమెంట్ డబ్బింగ్ ఉండే, దీంట్లో హికప్లో వి రియలీ ద ప్రోగ్రామ్ got delayed. I'm extremely sorry, and because I'm the first person try to be on time, I try to be in discipline, but today I'm extremely sorry. I hope you understand my situation. ఇది అంటే లాస్ట్ మూమెంట్లో మేము 19th వచ్చేసరికి అన్ని హడావుడి పనులు పడ్డాయండి. సో వీ డింట్ గెట్ ఎనఫ్ టైమ్ టు ప్రిపేర్. మిగతా దాని గురించి మాకు టైం దొరకలేదు. సో మాకు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కూడా అంత స్పేస్ టైం దొరకపోయేసరికి వీ హ్యావ్ టు రష్ అప్ విత్ ఆల్ ఈవెంట్స్. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం నాకు బేసికలీ బాబీ అనే ఫ్రెండ్ అండి. అతని నుంచి ఐ వాజ్ అ బిగ్ సపోర్ట్ టు మీ. దట్స్ హౌ హీ గాట్ మా వేణు గారిని కానీ అమర్ గారిని కానీ ప్రాజెక్టులు తీసుకొచ్చేసి ముగ్గురు కొలాబరేట్ అయ్యి నాతో సినిమా తీశారు. సిన్స్ డే వన్ నుంచి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కొలాబరేషన్ అండి. అండ్ ఏ రోజు కానీ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ అంటారు కదా, ఈ ప్రొడ్యూసర్స్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చారండి. ఎప్పుడైతే మీకు ఒక ఆర్టిస్ట్ కంఫర్ట్ ఇస్తారో అందులో నుంచి you get the best output అండి. Sorry, when I get emotional, that's what happened. కామెడీ సినిమా అంటే ఎమోషన్ అసలు లేదండి, అసలు జీరో ఎమోషన్ ఈ సినిమాలో. కంప్లీట్ కామెడీ. ఎందుకంటే మీకు తెలుసు సార్, అది చాలా రఫ్ అండ్ హార్డ్ జర్నీ సార్. ఒకరు మీ డ్రీమ్ నమ్మి ఇచ్చారు అంటే అది ఇట్స్ నాట్ ఈజీ సార్. సో I think I did just to their belief, and I'm pretty confident that audience నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మా వంతు మేము ప్రయత్నం చేసామండి. ఎంత ఆర్గానిక్గా చెప్పాలని ట్రై చేసాము. కొత్త కాన్సెప్ట్తో ఒక తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన సినిమా చూపెడదామనే ప్రయత్నంతో చేసామని. అట్ ద సేమ్ టైం బీయింగ్ రూటెడ్ అండి. ఎక్కడ మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళలేదు, మరీ ఏదో వ్యాకీగా చేయలేదండి. అలాగే ట్రై చేసాం సార్. అండ్ నేను అనుకుంటున్నాను ప్రేక్షకులు నచ్చుతుందని. దీంట్లో నాకు సహకరించిన మా ఆర్టిస్టులు నరేష్ అగస్త్య గారు, ఫరియా అబ్దుల్లా, జీవన్ గారు, కసిరెడ్డి గారు, వంశీ, యోగిబాబు గారు, బ్రహ్మానందం గారు, జాన్ విజయ్, ప్రదీప్ రుద్ర, మయాంక్ పారక్, సౌమ్య గారు, everyone was like very good అండి. And we had a healthy atmosphere అండి. And my technicians, Krishna Saurav Surampalli, who was amazing అండి. You will see his best work in this movie అండి. అండ్ ఇప్పటివరకు అంత ఆయన తనకున్న టాలెంట్ బట్టి అంత పేరు రాలేదండి. బట్ ఈ సినిమాకి నేను అనుకుంటున్నాను హీస్ గోయింగ్ టు గెట్ దట్. మై డిఓపి అర్జున్, హూ ఈజ్ ఇన్ షూటింగ్ ఇన్ చెన్నై, హీస్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండి. అండ్ మై ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు, my writers Niranjan, my story writer Purna, who are my friends. We always as Purna said, ఎప్పుడు గొడవ పడతామండి. మేము ఎప్పుడు గొడవ పడతాము. ఆ గొడవ నుంచి వచ్చిన ఈ కయోసే ఈ సినిమా అండి. అండ్ నాకు హెల్ప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అండి, రామ్ రెడ్డి, నబీ, రుషిక, అండ్ రాజశేఖర్ మరిశెట్టి మా కోడైరెక్టర్ గారు. ఎవ్రీవన్ వాజ్ సో సపోర్టివ్. మా మేనేజర్స్ రాజనారాయణ గారు, చందు, సుధాకర్ గారు. అండ్ దీనికి నాకు కాన్స్టెంట్గా ఇద్దరు పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంత్లా ఉన్నారండి కథలో. ఐ నీడ్ టు మెన్షన్ దెమ్. వన్ ఈజ్ రాజ్ మేడా, మై అడిషనల్ ఎడిటర్ అండి. ఈరోజు ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ రావడానికి ఈస్ కాంట్రిబ్యూషన్స్ లాట్ అండి ఇన్ దిస్ మూవీ. అండ్ my Ram, my associate, who's been traveling with me for the past 5 years. We always, again, but ekkada flop aina tanu mari correct chesi cheppukuntu he used to guide me andi. And who else? I think pretty much I covered everyone andi. And I'm sorry if I missed anyone. Arjun,
యా థ్యాంక్స్ రండి అండ్ సి దిస్ ఐమ్ యూస్ టు ఒకసారి స్టేజ్ మీదకి వచ్చిన ఎందుకు ఒకసారి ఎమోషనల్ అయిపోతే కళ్ళ నుంచి వస్తాయండి. ఇట్స్ నాట్ ఎ డ్రామా, ఇట్ జస్ట్ కమ్స్ అవుట్. ఐమ్ రియలీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండ్ ఐ హోప్ అండ్ వన్స్ అగైన్ ఐమ్ రియలీ సారీ ఫర్ గైస్ ఫర్ బీయింగ్ లేట్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంత పెయిన్ ఉంటే అంత ఫన్ కూడా క్రియేట్ చేయగలుగుతారని అంటూ ఉంటారు. మేబీ దాని నుంచే ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చిందేమో. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మేమైతే ఫుల్ ఫన్కి రెడీగా ఉన్నాము, ఫన్ రైడ్కి. సో కంగ్రాచులేషన్స్. అండ్ నౌ రిక్వెస్టింగ్